హలో గుడ్ మార్నింగ్. మీకు ఇప్పుడు ఒక యూజ్ఫుల్ అండ్ వాల్యుబుల్ టిప్ చెప్తాను. ఇవి చూడండి, ఏంటో తెలుస్తున్నాయి. ఇవి 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 టమాటాలండి. టమాటాలు మనకు రేట్ ఒక్కొక్కసారి 100 కూడా అవుతాయి. తక్కువ ఉన్నప్పుడు 10 రూపాయలకు 20 రూపాయలకు అట్లా కూడా ఉంటాయి. కిలో 10 రూపాయల కిలో ఉన్నప్పుడు తీసుకొని 1 కిలోనో 2 కిలోలో మనకు అవసరాన్ని బట్టి తీసుకొని బాగా మంచిగా నీట్గా వాష్ చేసుకొని ప్యూరీ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేస్తే ప్యూరీ అయిపోతుంది. అవగానే ఈ ఐస్ ట్రేలు ఉంటాయి కదా, వీటిలలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఒక 1 అవర్ పెడితే ఇట్లా క్యూబ్స్ అయిపోతాయి. మన రేట్ పెరిగినప్పుడు ఎప్పుడు ఏ కూరలో అవసరం ఉంటే ఆ కూరని తీసుకొని ఒక కూర వండుకోవడానికి బిఫోర్ ఒక 10 minutes బిఫోర్ బయట పెడితే, ఒక్కొక్క బిఫోర్ బయట పెట్టకున్నా కూడా గిన్నెలో వేస్తే మెల్ట్ అయిపోతాయి. ఇది ఒక యూస్ఫుల్ అండ్ వాల్యుబుల్ టిప్. ఇది మామిడికాయ తురుము మనకు పప్పులో కానీ పులిహోరకు కానీ ఇంకా మిగతా దేనికి యూజ్ చేసుకుందామన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, తురుముకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు బిఫోర్ ఒక 1/2 అవర్ బిఫోర్ బయట పెట్టుకుంటే యూజ్ చేసుకోవచ్చు దేంట్లైనా కూడా. ఇవి పచ్చి కొబ్బరి మనం గుడికి వెళ్ళినప్పుడు కొడతాము, ఇంట్లో కొట్టుకుంటాము. అవన్నీ మొత్తం అన్నీ యూజ్ చేసుకోలేము. ఇవి కూడా సన్నగా ముక్కలా కట్ చేసుకొని ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇవేం గట్టిగా ఏమవు, ఎన్ని రోజులు పెట్టినా ఇట్లనే ఉంటాయి, గట్టిగా అవ్వవు. తీసి నీళ్ళలో వేసి వాష్ చేసుకొని మనం మిక్సీలో వేసుకోవచ్చు. ఇవి స్వీట్ కార్న్ కూడా ఒక్కసారి రేట్ ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు తీసుకొని ఒలుచుకొని ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇవి కూడా ఏం గట్టిగా అవ్వవు. ఎప్పుడు ఇట్లా ముట్టుకోవాలి, ఇట్లా ఎట్లా ఇప్పుడే తీసిన ఫ్రిడ్జ్ నుంచి ఫ్రీగా ఇట్లా ఉంటాయి ఇవి. వీటి తర్వాత పచ్చి బఠానీ, ఇది మనకు ఇయర్లీ ఒకేసారి వస్తుంది. ఇది కూడా వచ్చినప్పుడు తీసుకొని మనం ఇది ఒలుచుకొని కడగడం కూడా ఏమొద్దు, వీటిని ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది కూడా కడగాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ ఒలుచుకొని ఇదేమో జిప్లాక్లో వేస్తాను నేను. జిప్లాక్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే త్రూ అవుట్ ఇయర్ ఎప్పుడైనా వాడుకోవచ్చు మనం. వీటికి ఈ విధంగా మూతలు పెట్టేసుకోవాలి. ఇట్లా ఇదే డబ్బాలలో పెట్టుకోవాలని ఏం లేదు, మీరు కావాలంటే జిప్లాక్లలో కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకోవాలి. మనకి మెయిన్ ఈ టమాటా అయితే చాలా యూస్ఫుల్ మనకు. ఇది చేసుకోండి ఇట్లా మీరు కూడా. అన్నీ ఇట్లా మళ్ళీ తర్వాత మూత పెట్టేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా ఒకదానిపైన ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు మనం. ఇవి కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.